ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ అనుమానించడానికి ఏముంది బ్రో? తను నైని అని మీకెలా నమ్మకం వచ్చింది? మా అనుమానాలని నివృత్తి చేసింది కాబట్టి. ఆధారాలైతే చూపించలేదు. ఐడి కార్డులు ఇంట్లోనే ఉన్నాయి కదా. అవి కాదు. ఇంకేం కావాలి బ్రో? నన్ను మమ్మీని నమ్మించాలంటే ప్రూఫ్స్ కావాలి. అవి తను చూపించలేదు కాబట్టి. చెల్లి నైని కాదు అని మాటలతో చెప్తే సరిపోదు. రుజువు చేయాలనే అఖండ స్వామిని వెంట పెట్టుకుని వస్తోంది. ఇంట్లో జనాలు తక్కువయ్యారనా అందరినీ తోలుకొస్తున్నారు? నేనైతే చాకరీ చేయలేను. నువ్వెప్పుడు చేయాలి? ఎవ్వరూ చేయాల్సిన అవసరం లేదు. మీ అమ్మ చేస్తుందా? మమ్మీనే చేస్తుంది. ఈ ఇంటికి మంచి ముంచేయడానికి వచ్చిన మారువేషపు మగువను పోలీసులకు పట్టిస్తుంది. అరెస్టు చేస్తానని వచ్చిన పోలీస్ అన్ననే నువ్వు నాయనమ్మవే అని ప్రేమగా మాట్లాడి వెళ్లారు. ఒక్క నిమిషం బ్రో. అఖండ స్వాముల వారిని అమ్మ వెంట పెట్టుకొచ్చి ఇంటికొచ్చింది నైని వదిన కాదు అని నిరూపించబోతున్న విషయం వదినకు తెలుసా? తెలిస్తే పారిపోతుంది. మీ అమ్మ అత్తయ్య ఎందుకు పారిపోతుంది? చెల్లికి చిర్రెత్తుకొచ్చి అత్తా లేదు గిత్తా లేదు అని రఫ్ ఆడించేస్తే తిల్లు ఆంటీ అఖండ స్వామిని కూడా పురమాయించి పారిపోతుంది అంటున్నాను. కారు వచ్చిన సౌండ్ వినిపించింది. అంటే మా మమ్మీ స్వామి వారిని తీసుకొచ్చినట్టుంది. కమాన్. బ్రోని కాదు, అమ్మని అనాలి. అనడం కాదు, చెప్తాను పద. బాబుగారు, ఇవేనా మీరు అడిగిన ఫైల్స్? అవునండి. మీకు చెప్పే అలవాటు లేదా? ఏంటి? థ్యాంక్స్ అని చెప్పడం కాదు, ఇచ్చే అలవాటు ఉంది. ఏంటో? చెప్పకండి. థ్యాంక్స్ అని అస్సలు చెప్పకండి బాబుగారు. మీరు ఎన్ని పనులైనా చెప్పండి, చేస్తాను. ఇలా మీరు చేతిలో చెయ్యేసి చిరునవ్విస్తే చాలు, అదే నాకు 10,000. నీ 5,000 నా 5,000 కలిస్తే 10,000. బాగుంది విశాల్, మీ ఇద్దరి సరదా. మరి నువ్వు ఇంట్లో వాళ్ళ సరదా కూడా తీర్చాలి కదా మమ్మీ. ఆ పని మీదనే వెళ్ళొచ్చాను కదా వల్లభ. వచ్చాను అని తమరొక్కరే దర్శనం ఇస్తున్నారేంటత్తయ్యా? ఇంకెవరైనా వస్తున్నారా వదనా? వీళ్ళ శ్రేయోభిలాషిని వెంట పెట్టుకుని వచ్చారంట. ఇంకెవరు కనిపించడం లేదు కదక్కా. వస్తున్నారు. రండి అఖండ స్వామి. ఆయనెవరో వస్తే నా వంక చూస్తారేంటి మీరు? నీ సంగతి చూడబోతున్నారని చూస్తున్నాను నైని. నైని కాదు తిలోత్తమ. నేను చెప్పానా? అమ్మా, మళ్ళీ ఏంటి? వదినని పరీక్షించడానికి వచ్చారంట బ్రో. వదినంటే నన్నేనా? ఇప్పుడే నిన్ను నువ్వు మర్చిపోవలాక. ఇలాగైతే అత్తయ్య వాళ్ళ పోరు నువ్వు పడలేవు.
నన్ను పరీక్షించడానికి నాకేమైందని? అయినా ఆయన బొట్లు పెట్టుకుని యాక్టర్లా ఉన్నారు కానీ డాక్టర్లా లేరే. జోకులు బానే వేస్తుంది. మనందర్నీ ఫూల్స్ ని చేసిన తర్వాత జోక్ వేయడం తనకు అలవాటైపోయింది వల్లభ. అమ్మా, నిన్నటి వరకు బానే ఉన్నారు, మళ్ళీ ఎందుకు మనసు మార్చుకున్నారు అర్థం కావడం లేదు. మా మనసు మారలేదు. నీ పక్కన ఉండాల్సిన మనిషి, ఉన్న మనిషి మారిపోయారు నాన్న. మా అక్కే కాదని ఇంతకు ముందు నేను పొరపడినట్టు తను కొత్తక్కే అని నిరూపించటానికి అత్తయ్య ఈ స్వాముల వారిని తీసుకొచ్చారంట. ఇంకెన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారమ్మా? ఈసారికి క్లారిటీ ఇప్పిస్తే మీరు అయోమయానికి గురవ్వరని నా ఉద్దేశం. చెప్తారుగా అఖండ స్వాముల వారు ఏమని? తను నైని కాదు అని. నేను నైనిని కాదు త్రినేత్రిని అని చాలాసార్లు నేనే చెప్పాను కదా, మీరే వినడం లేదు. తిలోత్తమ తనే ఒప్పుకున్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని నమ్మించే విధంగా చేయడానికి ఏముంటుంది? స్వామి, ఇంతకు ముందు కూడా మీరిక్కడికొచ్చి ఇబ్బంది పడ్డ విషయం మర్చిపోకండి. నాకు ఏం జరిగినా పర్వాలేదు, కానీ ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా తనకిక్కడ స్థానం కల్పించారు. అఖండ స్వామి, మా వదినకి యాక్సిడెంట్ అయ్యి తనని తాను కొన్ని గంటల పాటు మర్చిపోతూ ఉంటుంది. గుర్తుకొచ్చాక మళ్ళీ మంచిగా అన్ని విషయాలు మాకే గుర్తు చేస్తుంది. చెల్లికి గుర్తుకొస్తే అప్పుడు వీళ్ళ సంగతి చెప్తుంది. కొంచెం ఓపిక పట్టండి. అయితే గుర్తొచ్చినప్పుడు అఖండ స్వామిని రమ్మందాం మమ్మీ. పదండి స్వామి. మూర్ఖుడా, తను నయని కాదని నేను చెబుతున్నా మీరు సమయం వచ్చేదాకా వేచి చూస్తా అనడం మీ అమాయకత్వం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.